హలని విశేషరావు అమెరికా రాజ్యాంగం ప్రకారం 2 సందర్భాల్లో మాత్రమే వరుసగా 2 సార్లు మాత్రమే అత్యధికంగా ఎన్నిక కావడానికి అవకాశం ఉంది. 2కి మించి ఎక్కువ సార్లు అధికారం చేజిక్కొచ్చేటువంటి అవకాశం లేదు, అమెరికా అధ్యక్షుడు కావడానికి అవకాశం లేదు. కానీ ట్రంప్ మొదటిసారి అయ్యాడు అమెరికా అధ్యక్షుడిగా, మళ్ళా గ్యాప్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడు అయ్యారు. కానీ మళ్ళా ఆయన అమెరికా అధ్యక్షుడు కావాలి అని చెప్పి ఉద్దేశంతో అమెరికా రాజ్యాంగాన్ని మార్చేసేటువంటి ఒక అమెండ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని నిరసిస్తూ నో కింగ్స్ అనేటువంటి నినాదంతో అమెరికా మొత్తం అట్టుడిగిపోయింది ట్రంప్కి వ్యతిరేకంగా. కేవలం అమెరికానే కాదు, యూరోప్ దేశాల్లో, ఆఫ్రికా దేశాల్లో, ఐరోపా దేశాల్లో మొత్తం అన్నిటిలో కూడా మీకు ట్రంప్కి వ్యతిరేకమైనటువంటి నినాదాలతోటి హోరెత్తించారు. నో కింగ్స్ అనేటువంటి నినాదంతో. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాచరిక పరిపాలన మాకొద్దు, రాచరికం మాకు అవసరం లేదనేటువంటి నినాదాలని వినిపిస్తూ పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశారు ట్రంప్కి వ్యతిరేకంగా. గతంలో ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడికి ఇంత వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం నినాదాలు చేసినటువంటి సందర్భాలు లేవు. పైగా అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో కొన్ని వేల మంది బయటకు వచ్చేసి ట్రంప్ని వ్యతిరేకించారు, ట్రంప్ విధానాలని వ్యతిరేకించారు, ట్రంప్ చేసేటువంటి రాజ్యాంగ సవరణ ప్రయత్నాన్ని అడ్డుకునేలాగా వాళ్ళు హోరెత్తించారు నినాదాలని. సరిగ్గా ఇదే సమయంలో ట్రంప్ హత్యకు కుట్ర అనేటువంటిది బయటకు వచ్చింది. ఇది నిజమేనా అంటే అమెరికా FBI నిజమే అని చెప్పి ధృవీకరిస్తుంది. ఆయన వాడేటువంటి ఎయిర్ ఫోర్స్ 1 విమానం అది పార్క్ చేసేటువంటి కొద్ది దూరంలోనే 200 గజాల దూరంలోనే ఒక చెట్టు మీద ఒక గూడు కట్టుకొని ఉన్నారు. ఆ గూట్లో నుంచి స్నైపర్ని పేల్చేయడం ద్వారా, స్నైపర్ ద్వారా ట్రంప్ని కాల్చేయాలనేటువంటి రెక్కి నిర్వహించారనేది FBI చెప్తుంది. కాకపోతే ఇది కేవలం ఈ నో కింగ్స్ ఉద్యమాన్ని, నో కింగ్స్ వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికే ట్రంప్ హత్య అనేటువంటిది అన్ని తెర మీదకి తీసుకొచ్చింది FBI అనేటువంటి వాదన కూడా అంతర్జాతీయ సమాజంలో వినిపిస్తుంది. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? 2 సార్లు మాత్రమే అమెరికా అధ్యక్షుడిగా ఉండడానికి అర్హత రాజ్యాంగం ప్రకారం. కానీ దాన్ని అమెండ్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన ట్రంప్కి ఎప్పుడో వచ్చింది. అందుకే ఆ గతంలో కూడా చెప్పాడు ఆయన, మళ్ళీ 3వ సారి కూడా నేనే అమెరికా అధ్యక్షుడిని అవుతాను అని చెప్పి చెప్పారు. ఎలా అవుతాడు అనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడున్నటువంటి ఉపాధ్యక్షుడిని తాత్కాలికంగా పెట్టి మళ్ళా ఆయన కావచ్చు, దానికి సంబంధించిన ప్రొవిజన్ ఉందని చెప్పి ఒకటి వినిపిస్తుంది. కానీ అమెరికా రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచన ట్రంప్ చేస్తూ ఏ విధంగా అయితే అధ్యక్ష పదవిలో ఉన్నారో జిన్పింగ్ లాంటి వాళ్ళు, లేదంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఉత్తర కొరియా అధ్యక్షుడి మాదిరిగా చేసుకోవాలి, అమెరికా అధ్యక్షుడిగా పదిలంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ట్రంప్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు అమెరికా ప్రజలు చెప్తున్నారు. అందుకే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయినప్పటి నుంచి కూడా ఆయన మీద వ్యతిరేకత జరుగుతుంది. ఆయన అధ్యక్ష పదవులు స్వీకరించిన తర్వాత 40 రోజులు చేసినటువంటి సర్వేలోనే భారీగా ఆయన గ్రాఫ్ పడిపోయింది. గతంలో ఎప్పుడు ఏ అమెరికా అధ్యక్షుడికి అంత గ్రాఫ్ పడిపోలేదు. ప్రజల నుంచి వ్యతిరేకత భారీ స్థాయిలో ఉంది అని చెప్పి సర్వేల్లో తేలింది. అయినప్పటికీ ఆయన తగ్గలేదు. అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఇదే నినాదాలతోటి ఆయన వెళ్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా స్నేహపూర్వకంగా ఉండేటువంటి భారతదేశాన్ని దూరం చేసుకున్నాడు, అలాగే చైనాని దూరం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతోటి ఆయన శత్రుత్వం పెట్టుకుంటున్నాడు, మిత్ర దేశాలతో శత్రుత్వం పెట్టుకుంటున్నాడు, అలాగే శత్రు దేశాలకి ఇంకో మరింత శత్రువు అవుతున్నారు. కెనడాను ఆక్రమిస్తానన్నాడు, మెక్సికో దానికి గోడ కట్టేస్తానన్నాడు. ఇలాంటివన్నీ కూడా వివాదాస్పదమైనటువంటి అంశాలు, వివాదాస్పదమైన కామెంట్లు, అలాగే వివాదాస్పదమైనటువంటి విధానాలు తీసుకున్నారు. మామూలుగా అమెరికాకు ఒక పేరుంది, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అనేటువంటి పేరుంది. ఎవరైనా సరే ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి బతకచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం, సదాభిప్రాయం అమెరికా మీద ఉంది. దాన్ని ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత చిన్న భిన్నం చేసేసాడు. అక్కడ ఉండేటువంటి ఇమ్మిగ్రెంట్స్, విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని
తిరిగి పంపించేసాలి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేది ఒక నినాదం తీసుకొని తొలి రోజుల్లోనే ప్రత్యేక విమానాల్లో ఆయా దేశాలకు కాళ్ళు చేతులు కట్టేసి పంపించేసి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ చాలా మంది, ఇంకా చాలా మంది అక్కడ ఉన్నారు, ఇంకా కొన్ని కోట్ల మంది అక్కడ ఉన్నారు. వాళ్ళని అమెరికా నుంచి బయటికి పంపించాలనే ఉద్దేశంతో ఎక్కువగా విదేశీయులు ఎవరున్నారు అమెరికాలో అంటే ఇండియన్స్ ఉన్నారు, ఆ తర్వాత చైనీస్ ఉన్నారు. ఇలా కౌంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇండియన్స్ మీద టార్గెట్ చేశారు, ఎన్ఆర్ఐల మీద టార్గెట్ చేశారు, భారతీయుల మీద టార్గెట్ చేసి వీలున్నంత వరకు వాళ్ళని రెస్ట్రిక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అసలు జన్మతః పౌరసత్వం లేదని చెప్పి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. అలాగే H1B వీసాల మీద ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు, H4 వీసాల మీద ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. ఇలా రకరకాలుగా ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టారు. పాలస్తీనులకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గెంటేయండి అమెరికా నుంచి ఒక నినాదం తీసుకొచ్చారు. ఇలా రకరకాలుగా అనేక రకాలుగా సంచలన నిర్ణయాలు అనేకం తీసుకున్నారు. అలాగే రెమిటెన్స్ అంటే అమెరికా నుంచి ఇండియాకి డబ్బులు పంపిస్తే ట్యాక్స్ పెంచడం, ఇలాంటి నిర్ణయాలు అనేకం తీసుకున్నారు. దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఇప్పుడు H4 వీసా మీద 10 ఏళ్ల పాటు పోరాడి, అంటే ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు దాని మీద కోర్టుకు వేస్తే రీసెంట్గా H4 వీసాలు ఉన్నటువంటి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, డిపెండెంట్ వీసాలు అవి, సో వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి కోర్టులు ఇచ్చాయి. దాంతో ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అటకెక్కింది. ఇక జన్మతః పౌరసత్వం ఇప్పుడు ప్రజెంట్ అది కూడా కోర్టులో ఉంది. ఇక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనే దాని మీద రకరకాలుగా మార్పులు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు. అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. ఇలా అనేకమైన వివాదాస్పదమైన అంశాలతో పాటు భారతదేశాన్ని టార్గెట్ చేశారు. భారతదేశం మీద ట్యాక్సెస్ పెంచడం కారణంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అమెరికాలో అక్కడ ఉండేటువంటి పౌరుల పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగా అమెరికా షట్డౌన్లో ఉంది గత కొన్ని రోజులుగా. ఈ కారణంగా అమెరికాలో అమెరికా సైన్యానికి తినటానికి తిండి లేక ఫుడ్ బ్యాంకులను ఆశ్రయిస్తున్నాయి. ఇప్పుడు అది సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. అమెరికా సైన్యం ఫుడ్ బ్యాంక్కి వెళ్తుంది అని అంటే ఏ స్థాయిలో అక్కడ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా అమెరికాలో ఫుడ్ బ్యాంక్స్ అని ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే అన్న క్యాంటీన్లు ఉన్నాయో అదే తరహాలో ఫుడ్ బ్యాంకులు అనేది ఉంటాయి. ఆ ఫుడ్ బ్యాంకులకి ఎవరైనా వెళ్ళొచ్చు, మీరు వెళ్ళి తినొచ్చు ఫుడ్ బ్యాంకుల్ని. కాకపోతే ముందే నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకొని దానికి అర్హత సాధించిన తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు అమెరికా సైన్యం కొన్ని చోట్ల ఫుడ్ బ్యాంక్కి వెళ్ళి ఫుడ్ కోసం నుంచుంటున్నట్టు పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే అమెరికా సైన్యానికి కూడా నిధులు రావట్లేదు. కారణం ఏంటి? షట్డౌన్లో ఉంది అమెరికా. అమెరికా షట్డౌన్లో ఎందుకు ఉంది అని అంటే 4 లక్షల మంది ఎంప్లాయీస్ని, ఫెడరల్ ఎంప్లాయీస్ని బయటకు పంపించేసేయాలనే నిర్ణయం తీసుకొని కొంతమందిని బయటకు పంపించేశారు. అమెరికా షట్డౌన్ అయింది. షట్డౌన్ అయిన క్రమంలో అమెరికా సైన్యమే ఇవాళ ఫుడ్ బ్యాంకులకు వచ్చేసి తిండి పెట్టండి అని చెప్పి అడుక్కునేటువంటి పరిస్థితికి ట్రంప్ ఆ దేశాన్ని తీసుకొచ్చాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగబడుతున్నారు. తిరగబడుతూ అల్లకొల్లం అయిపోతుంది. అమెరికా మొత్తం అల్లకొల్లం అయిపోతుంది ట్రంప్ని వ్యతిరేకిస్తూ. ప్రపంచం మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల నిరసనలకి మద్దతు పలుకుతూ ఉన్నారు. ఆయా దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ కార్యాలయాలు ఎదుటి కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ట్రంప్కి వ్యతిరేకంగా. అంటే ఏ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఆయన మీద వ్యతిరేకంగా ఉంది అనే దానికి నిదర్శనం. మరి అమెరికా సైన్యాన్ని అడుక్కునే స్థాయికి తీసుకొచ్చాడంటే ట్రంప్ ఎంత అనాలోచితమైన నిర్ణయాలు తీసుకొని ఉండాలి ఇతను అనేది మీరు ఆలోచించవచ్చు. మరి ఇప్పుడు ఈ షట్డౌన్ ఇలానే కొనసాగితే అమెరికా కంప్లీట్గా మునిగిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి మీద నో కింగ్స్, అలాగే అమెరికా సైన్యం ఫుడ్ బ్యాంకులకు రావడం, ఇలాంటి పరిణామాలను చూస్తే మీకు అమెరికా మీద ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది, అలాగే ట్రంప్ మీద ఎలాంటి ఒపీనియన్ మీకుంది అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.